హాయ్ అండి. నేను మటన్ బిర్యానీ చేశాను. దమ్ బిర్యానీ. అది ఎలా చేశానో చూపిస్తాను. ఒక కేజీ మటన్ తీసుకునండి. అది బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. దానిలో ఒక స్పూన్ అలాగా ఉప్పు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కారం కూడా 2 స్పూన్లు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూను, అలాగే గరం మసాలా కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. పుదీనా కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఆయిల్ కూడా ఒక స్పూన్ అలా వేసుకోవాలండి. ఇది మంచిగా కలపాలి, మొత్తం ఈవెన్‌గా కలిసేటట్టు. మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు కలపాలండి బాగా. కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసానండి. ఒక గ్లాసు నీళ్లు పోసి లేత మాంసం అయితే ఒక 5 విజిల్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది ముదురుదండి. ఒక 7, 8 విజిల్స్ వేయించాను. మనం మటన్ చూసుకుని ఇంతది లేతదైతే తక్కువ విజిల్స్ మనకు తెలుస్తుంది కదండి ఎలా ఉడుకుతుందో, దాన్ని బట్టి వేయించుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు ఒక 2 సన్నగా తరిగి అవి కూడా వేయించుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇవి కూడా తీసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. ప్రెషర్ ఆగిన తర్వాత మటను చూసుకోవాలి ఉడికిందో లేదో. ఉల్లిపాయ వేయించగా వచ్చిన ఆయిల్ ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేదండి, ఎందుకంటే మనం మటన్లో వేసాము, మళ్ళా రైస్ ఉడికించేటప్పుడు కూడా కొద్దిగా వేస్తాం. మటన్ నుంచి కూడా కొద్దిగా ఆయిల్ వస్తుంది, అందుకని ఎక్కువ వేసుకోక్కర్లేదు. కొద్దిగా చెక్క, అల్లం వెల్లుల్లి పేస్టు, 1-2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే పుదీనా వేసుకుని పెరుగు వేసుకోవాలండి. ఒక 2-3 గరిటెలు పెరుగు వేసుకుని గరం మసాలా ఒక స్పూను, కొద్దిగా హాఫ్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోద్ది. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకుని ఇదంతా మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. అంటే అన్నీ కాదు, కొద్దిగా పైన వేసుకోవటానికి ఉంచుకొని సగం పైననే వేసేసుకోవాలి ఉల్లిపాయ. అలాగే ఒక స్పూన్ అలా కారం వేసుకోవాలి. ఇలా ఉడికిన మటన్ కూడా వేసేసుకోవాలండి దీనిలో. ఒక గ్లాసు నీళ్ళు పోసానండి. అలా ఒక గిన్నె తీసుకుని వాటర్ పెట్టుకోవాలండి. మంచినీళ్ళు పెట్టుకుని పచ్చిమిర్చి, ఒక అనాస పువ్వు, 2 అలాగా మరాఠీ మొగ్గలు, లవంగాలు, 3-4 యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అవన్నీ వేసుకోవాలండి. ఈ వాటర్లో ఉప్పు వేసుకోవాలి. షాజీరా కూడా వేసుకోవాలండి. ఒక స్పూన్ అలా షాజీరా వేసాను. ఇవన్నీ వీటిలో వేసి వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత వేసేయాలి. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు అయితే ఉప్పుగా ఉండాలి. దీనిలో కూడా కొద్దిగా ధనియాలు, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలండి. ఒక పావు స్పూన్ అలా వేసాను.
మంచిగా కలుపుకొని వాటర్ అయితే ఉప్పగా ఉండాలండి. ఉప్పగా ఉంటే మనకి సరిపోతుంది. చూసుకోవాలి, మరీ ఉప్పు కసిం కాకుండా ఉప్పుగా ఉండాలి. మూత పెట్టేసుకోవాలి. ఈ ఎసరు ఇదైతే మనం మిగిలిన మటన్ తీసేసిన తర్వాత మిగిలినదంతా స్టవ్ మీద సిమ్‌లో పెట్టుకునండి. అది దగ్గరికి వచ్చేటట్టు చేసుకోవాలి. కొన్ని పాలు తీసుకుని కొంచెం కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నాను. అలాగే ఎసరు మరుగుతున్నప్పుడండి నేను 4 కప్పులు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు. నానబెట్టుకునండి వాటర్ తీసేసి ఈ ఎసరులో వేసేసుకోవాలి. ఈ వాటర్ అయితే కొద్దిగా ఉప్పుగా ఉండాలండి. ఒక పక్కన మనం మటన్ తీసేసిన ఇది మామూలుగా ఇది ఉంటుంది చూడండి లిక్విడ్, అది కూడా మనం ఉడికించుకోవాలి కొద్దిగా దగ్గరికి వచ్చేటట్టు. హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత అండి, సగం వరకు ఉడికిపోయిన తర్వాత రైస్ ఈ మటన్ కూడా కొద్దిగా ఉడికి నీరది వచ్చింది. నీరు కొద్దిగా ఇంకిపోయిన తర్వాత ఈ రైస్ వేసేసుకోవాలండి. అలానే పూర్తిగా మటన్లో నీరంతా ఇంకిపోకూడదు, లేకపోతే అడుగంటేస్తుంది. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు ఈ రైస్ కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్కన మటన్ ఉడికిన అది ఉంది కదండి వాటరు, అది కూడా వేసేసుకోవాలి పైన. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. మళ్ళీ ఇంకో లేయర్ కింద మళ్ళీ రైస్ వేసేసుకోవాలి. రైస్ అయితే సగం వరకు ఉడికితే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ ఉడికిపోకూడదు. ఎక్కువ ఉడికిపోతే రైస్ పేస్ట్ అయిపోద్ది. కొద్దిగా సగం ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత దీనిలో వేసేసుకోవాలి. మిగతాది కూడా మటను ఇది ఉంటుంది చూడండి లిక్విడ్ అంతా వేసేసుకోవాలి ఉడికిచ్చింది. అలాగే మిగతా ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి పైన. నానబెట్టుకున్న కుంకుమ పాలల్లో నానబెట్టాను కదండి, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని హైలోనేనండి ఒక 10 నిమిషాలు అలాగా కొంచెం హైలో పెట్టేసుకుని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి పైన. వేసుకుని మూత పెట్టేసి చిన్న రోల్ లాంటిది బరువు ఏదన్నా పెట్టాలి. ఒక 10 నిమిషాల కన్నా తక్కువే అండి హైలో పెట్టి, తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఒక 5 నిమిషాలు అలా సిమ్లో చూసుకోవాలండి మనం మటను. బిర్యానీ అయితే బిర్యానీ ఎలా ఉడుకుతుందనేది మధ్యలో ఒకసారి తీసుకుని చూసుకుంటే తెలుస్తుంది మనకి. బరువు అయితే పెట్టేస్తే మంచిగా అయిపోతుందండి బిర్యానీ. చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 7 నిమిషాలు అలా హై పెట్టి తర్వాత ఒక 10 మినిట్స్ అలా సిమ్లో పెట్టేయాలి. చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని చూడండి. చాలా చాలా బాగుంటుంది.